శుభమస్తు. జ్యోతిర్మయం మహాకాలం విశ్వరూపం చిదాత్మకం దివ్యజ్ఞానం సదాసేవ్యం అవధూతముపాస్మహే. ఈరోజు వారాహి అనే తాంత్రిక విద్య గురించి మీ ముందుకి చెప్పడానికి వచ్చాను. నా పేరు రమణ సిద్ధాంతి. వారాహి పంచకంలో 5 వారాహులు ఉంటాయి. అంటే ప్రధానంగా వారాహి అనే సబ్జెక్ట్ అంతా ఒక్కటే. కాకపోతే ఏంటి అంటే దాంట్లో నుంచి మళ్ళీ ఉపవారాహులు వచ్చాయన్నమాట. ఇట్లా బృహత్ వారాహి అనేది ప్రధానమైన అంశం. బృహత్ వారాహి తర్వాత లఘువారాహి, ధూమ్రవారాహి, స్వప్నవారాహి, కిరాతవారాహి, ఈ రకంగా వారాహి పంచకం అయిందన్నమాట. ఇది ఋషులు అట్లా నిర్ణయించి పెట్టినారన్నమాట. అయితే ఈ వారాహులలో బృహత్ వారాహి అనేది చాలా పెద్ద విశాలమైన సబ్జెక్ట్. అది ఈ వారాహి అనే సబ్జెక్టు గురించి మాట్లాడాలి అనుకుంటే ఉపాసనా క్రమంలో వారాహి ఉపాసకుని వాసం కింద ఉండకూడదు, ప్రత్యంగిరా ఉపాసకుని పంచన ఉండకూడదు అని చెప్పి పెద్దల నానుడి అన్నమాట. అయితే ఇది మహాతీక్షణమైన విద్య. దీనిలో ఇది యుద్ధ విద్యకు సంబంధించిందన్నమాట. దీన్ని ఎవరు పడితే వాళ్ళు చేయడానికి దానికి సంబంధించిన తాకత్ కావాలి ఫస్ట్. అంటే ఎంత కష్టమో అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుందన్నమాట. అయితే ఈ వారాహి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమ్మవారి దర్బార్లో సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ వారాహి. అయితే ఈ వారాహి అనేది ఒక తామస విద్య. ఇది అందరు చేసే వీలు లేదు. దీనికి ఉపాసనా క్రమంలో గురు సాంప్రదాయం ప్రకారము గురువు ద్వారా నేర్పబడి ఉండాలి. అయితే ఈ వారాహి విద్య గురించి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడుకుందాం మనం. ఈ మధ్యకాలంలో వారాహి అనే విద్యను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. నేను వారాహి ఉపాసకుడిని అంటున్నారు. తర్వాత వారాహి మంత్రాలు ఓపెన్గా బయటికి చెప్పుకుంటున్నారు. తర్వాత వారాహికి మంగళహారతులు చెప్తున్నారు, వారాహికి పాటలు పాడుతున్నారు. ఇవన్నీ వారాహి కూడవు. ఎందుకు కూడవు అంటే ఆమె యుద్ధ విద్యలో ఉంటుంది. అంటే యుద్ధం ఎప్పుడు నిరంతరం చెడు మీద యుద్ధం చేస్తుంది ఆమె. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడూ నిరంతరము కూడా చెడు మీద యుద్ధం చేస్తూనే ఉంటుంది. అంటే ఆమె దగ్గర హలం ఉంటుంది, ఖడ్గం ఉంటుంది. ఎప్పటికి యుద్ధం చేయడానికి తీక్ష్ణమైన కోపంతో ముందటికి సాగుతూనే ఉంటుంది. ఆమెను పట్టుకొని మంగళహారతి ఇస్తా నువ్వు ఆగు అని అంటే ఆగుతుందా? లాద్దంతది. అయితే ఆమెకు చేసే విధానం వేరే ఉంది. ఆమెకు గజ్జలు చెప్పాలి, గట్టిగా మంత్రాలు చెప్పాలి, సప్తమ స్వరంలో మంత్రం చెప్పాల్సి వస్తుంది. ఆమెను ప్రోత్సాహం ఇచ్చే మంత్రాలు చెప్పుకుంటూ రావాలి. అంతేగాని మంగళహారతులు ఇస్తా పాటలు పాడతా అంటే అది కుదరని పని. ఎవర్రా నువ్వు అని అడుగుతుంది. అవునా కాదా? ఎప్పటికీ నిరంతరం యుద్ధం చేసే ఆ యొక్క విద్యను నేను మంగళహారతులు ఇస్తా అంటే నిలబడదు. ఆమె యుద్ధంలో శత్రువులను రాక్షసులను నరుక్కుంటూ వెళ్ళిపోయే విద్య అది. దాన్ని ఏ రకంగా వాడుకోవాలనో ఆ రకంగానే వాడుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఇప్పుడు మీ అమ్మగారే ఉన్నారు, బయట కొట్లాట అవుతుంది. మీ అమ్మకు కోపమే వచ్చింది అనుకుందాం. అప్పుడు నాకు బిస్కెట్ ఇయ్యో లేకుంటే పాలు ఇయ్యో అని కొంగుబట్టి గుంజితే ఏం చేస్తుంది? నీ ఇంటి మీదకి ఒక ఉపద్రవం వచ్చింది. ఒక ఉపద్రవం వచ్చినప్పుడు మీ అమ్మ కొట్లాడడానికి వెళుతున్నది. ఒక కట్టె పట్టుకుంది, లేకుంటే ఒక చీపిరి కట్ట పట్టుకొని ఎదుటి వాళ్ళ మీదకి కొట్లాడడానికి వెళుతుంది అనుకుందాం. ఆమెకు కోపం వచ్చిన క్రమంలో చాలా కోపం మీద ఉంది ఆమె. కొట్టడానికి వెళుతుంది. అప్పుడు పట్టుకొని కొంగు గుంజడమో లేకపోతే ఆమెతో పరాచికాలు ఆడడమో చేస్తే ఏమవుతుంది? కాలు విదిలించుకొని ఒక తన్నుదన్ని ముందటికి వెళ్ళిపోతుంది. నేను ఏం పని మీద ఉన్నా నువ్వేం పని చేస్తున్నావు నాకు అని అడుగుతుందా లేదా? అదేవిధంగా ఆమె ఎదురుగా పోయి
మాట్లాడినా ఇబ్బంది అవుతుంది దాంతో. అందు గురించి ఇది గురు పరంపరలో గురుముఖత నేర్చుకొని దాన్ని సాధన చేసుకొని మెల్లమెల్లగా దాన్ని సాధన చేయాలి. కానీ దానికి మంగళహారతులు కానీ మంత్రపుష్పాలు కానీ కుదరవు అన్నమాట. అందు గురించి దాని జోలికి పోకుండా ఉండడమే మంచిది. ఒకవేళ పోవాలి అనుకుంటే గురుముఖత తీసుకొని ఉపదేశాలు తీసుకొని దాని ప్రకారం చేసుకోవాలి. అంతేగాని ఇంకో వేరే రకంగా పనికిరాదు. పుస్తకాలు చూసో లేకపోతే ఎవరో చెప్తే వినో అది పనికిరాదన్నమాట. అయితే ఈ సబ్జెక్టు గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు బృహద్వారాహి అనేది ఇప్పుడు మనకు యుద్ధ సమయంలో యుద్ధానికి సంబంధించిన మిలిటరీ అనేవాళ్ళు ఉన్నారు మనకి. ఈ మిలిటరీలలో భూమి మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండే మిలిటరీ ఒకటి ఉంటుంది, ఆకాశంలో చేయడానికి ఆ ఫోర్స్ ఒకటి ఉంటుంది, జలంలో చేయడానికి సముద్రంలో చేయడానికి ఆ ఫోర్స్ ఒకటి ఉంటుంది, రాడార్స్ అని ఉంటాయి అన్నమాట, వాటికి సంబంధించిన ఫోర్స్ ఒకటి ఉంటుంది. ఈ రకంగా దేనికి దానికి విభజించబడినట్టు మనకు బృహత్ వారాహి, స్వప్న వారాహి, లఘు వారాహి, ధూమ్ర వారాహి, కిరాత వారాహి, ఈ రకంగా యుద్ధానికి చెడు మీద యుద్ధానికి రాక్షస సంహారం గురించి చెడు మీద యుద్ధానికి చేయడానికి ఇన్ని విభజనలు జరిగినాయి, ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. అయితే దీంట్లో అన్నిటికంటే చాలా క్రూరమైన విద్య ఏమిటి అంటే కిరాత వారాహి. ఎప్పుడైతే ఈ వారాహి ఈ రాక్షస సంహారం గురించి ముందడికి వెళ్ళుకుంటూ, అంటే ఎవ్వరి మాట వినదు, అది పిలిచినా వినదు. అమ్మా నీకు దండం పెడతా, నీకు నైవేద్యం పెడతా అంటే కూడా వినదు. అది వినకుండా దాని పద్ధతులనే అది ఉంటుంది. అది ఎవరు చెప్పినా ఆ సబ్జెక్టు వినదన్నమాట. వినకుండా ముందుకు సాగుతూనే ఉంటుంది అన్నమాట. ఆమె వెళ్ళే క్రమంలో దుమ్ము లేస్తుంటుంది. అంటే ఆమె వెళ్ళే క్రమంలో ఆమె పరిగెత్తే క్రమంలో ఖడ్గం పట్టుకోనో లేకపోతే ఇంకేదో పట్టుకోనో ఆయుధం పట్టుకొని పరిగెత్తే క్రమంలో దుమ్ము లేస్తుందన్నమాట. అంటే అంత స్పీడ్గా ఉంటుంది ఆమె. అంత స్పీడ్గా ఉన్నప్పుడు మన మంత్రం ఎంత ఉండాలి అంటే సప్తమ స్వరంలో ఉండాలి. అంటే ఏ రకంగా అంటే ఉగ్ర రూపధరాం దేవీం వైరిమారణ తత్పరాం శత్రుపత్నీం కంఠసూత్రచ్ఛేదక్షురక రూపిణీం దేవీం జగత్రయే క్షోభకారక క్రోధ సంయుతాం అతి క్రూరాం దీర్ఘదంష్ట్రాం వారాహిం చింతయే తత్పరాం. ఈ రకంగా ఇంతకంటే ఇంకా పెద్దగా చెప్పాలి. చెప్పినప్పుడు ఎంత స్పీడ్గా అయితే ఉరుకుతుంటుందో అంత స్పీడ్గానే వెంటనే వెనుకకు మళ్ళీ తిరుగుతుంది, తిరిగి సాధకుని వైపు దూసుకొస్తుంది. ఎంత స్పీడ్గా దూసుకెళ్తుందో అంత స్పీడ్గానే సాధకుని వైపు దూసుకొస్తుంది మళ్ళీ. అప్పుడు ఏం చేయాలి అంటే నిలువరించాలి. దాన్ని నిలువరించడం అంటే దాన్ని డిమాన్స్ట్రేట్ చేయాలి. ఎట్లా ఆగు ఆగు అన్నట్టు ఉండాలన్నమాట మంత్రం. ఆ రకంగా మంత్రం చెప్పగలగాలి. ఆ రకంగా మంత్రం చెప్పినప్పుడు అప్పుడు ఆగుతుంది అన్నమాట. ఆగి ఏం కావాలి, నన్ను ఎందుకు ఆపినావు అని అడుగుతుంది. అడిగినప్పుడు అప్పుడు మనం చెప్పాలి. అంతే తప్ప దాని కాళ్ళ కిందకో వేళ్ళ కిందకో లేకపోతే దానికి అడ్డం పట్టుకోనో అది అని ఎందుకంటున్నానంటే సబ్జెక్టు కనుక అది అని మాట్లాడాల్సి వస్తుంది ఆమె తల్లి. అయితే ఈ రకంగా దాన్ని నిలువరించగలిగి దాంతో పనులు చేయించుకోగలగాలి. అంటే దానితో మన కోరికలను చెప్పుకొని మన కోరికలను తీర్చుకోగలగాలి. ఇది ఇంత సాహసం చేయగలిగిన స్థితి సాధకునికి ఉండాలన్నమాట. ఇది లేకపోతే ఏమవుతుందంటే దెబ్బలు తాకుతాయి, ప్రమాదాలు అవుతాయి, యాక్సిడెంట్లు అవుతాయి, ఇంకేదన్నా కావచ్చు. ఆ మంత్ర పరిస్థితి అట్లా, ఆ సబ్జెక్టు పరిస్థితి అట్లా ఉంటుందన్నమాట. ఇది ఒక తామస విద్య. దీన్ని ఎవరు పడితే వాళ్ళు చేసేందుకు వీల్లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడనో మేం చేస్తానంటే అది ట్రెండ్ కిందికి రాదు. అందు గురించి దాని జోలికి పోకుండా ఉండడమే మంచిది. చెయ్యండి, కానీ దాన్ని చేసే విధానంలో చేయండి. గురుముఖత ఖచ్చితంగా గురు ఉపదేశం ప్రకారం గురు సన్నిధిలో చేయాల్సిన విద్య. ఎట్లా పడితే అట్లా చేయడానికి వీల్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ధూమ్రవారాహి మిలిటరీ ఉంది, మిలిటరీ బృహత్ వారాహి, మిలిటరీకి సంబంధించిన విషయాలన్నీ ఆమె చూసుకుంటుంది అనుకుందాం మనం. ఇది ఒక భావన మాత్రమే. తర్వాత ధూమ్రవారాహి అని అంటే మొత్తం ధూపంతోనే ఉంటుంది. అంటే పొగలాగా కమ్ముకొని శత్రు సంహారణ చేయడానికి ఉపయోగపడుతుంది. శత్రు సంహారణ ఇప్పుడు మనం బాష్పవాయువులు అని అంటాం కదా, చెదరగొట్టడానికి, ఆ రకంగా ఉపయోగపడుతుంది. తర్వాత స్వప్నవారాహి మొత్తము
ఏమేం జరుగుతుంది అంత ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంటుంది అన్నమాట స్వప్న వారాహి. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం బాంబులు పెట్టినరో, లేకపోతే ఇంకేం చేసినరో అనేది మొత్తం స్వప్నంలో కనబడి స్వప్నవారాహి చెప్తుంటుంది. దీన్ని నిత్య జీవితంలోకి అనుభవించుకుంటే దీన్ని ఏ విధంగా వాడుకోవాలన్నా సాధకులకు అర్థమవుతుంది. అది సాధకులు ఎట్లా వాడుకోవాలి అనేది సాధకులు చెప్పుకుంటారు వాళ్ళు. ఇప్పుడు స్వప్నవారాహిని ఏ రకంగా వాడుకోవాలి, ధూమ్రవారాహిని ఏ రకంగా వాడుకోవాలి, తర్వాత బృహత్ వారాహిని ఏ రకంగా వాడుకోవాలి, ప్రయోగాలు ఎట్లా తిప్పి కొట్టాలి, ఈ విధంగా వాళ్ళకు అర్థమవుతుంది అన్నమాట. అంతేగాని మామూలు జనాలకు, లేకుంటే సాధన లేని జనాలకు, తర్వాత ఇట్లాంటి వాళ్లకు అర్థం కాదు అది. అందుగురించి వాటి జోలికి పోకండి. ఇవి ప్రయోగాల బారిన పడిన వారికి ఏ విధంగా చేయాలి, లేకపోతే శత్రు సంహారణ చేయగలిగిన వాడికి ఏ విధంగా చేయాలి, ఉచ్చాటనలు చేసే వారికి ఏ విధంగా చేయాలి, ఈ రకంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఇది ఉంటుంది అన్నమాట. అందుగురించి ఇది ఒక తామస విద్య. ఇవాళ పవన్ కళ్యాణ్ చేసిండని మీరు చేయకండి. ఆయన పవన్ కళ్యాణ్ ఏం చేసిండో మనకు తెలియదు, కానీ ఇట్లాంటి విద్యలు చేస్తే దెబ్బ తాకుతుంది, ఇబ్బందుల పాలవుతారు. అందుగురించి దాని జోలికి పోకుండా ఉండడమే మంచిది. మీరు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఒక సబ్జెక్టు వద్దు చేయకూడదు అని అంటే అది మరణించినట్టే లెక్క సబ్జెక్టు. అట్లా మరణించడం ఇష్టం లేదు. అది ఎప్పుడు ఉపయోగపడాలో అప్పుడు ఉపయోగపడుతుంది, ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి దాన్ని. అందుగురించి ఏం చేసినా సరే గురుముఖతః నేర్చుకొని చేయడమే ఉత్తమమైన పద్ధతి. ఇది గుర్తుపెట్టుకొని ఎవరెవరి అవసరాలకు తగ్గట్టు వాళ్ళ సబ్జెక్టును ఎంచుకొని చేయండి. మీకు శుభమవుతుంది. శుభమస్తు.